దేవరాజయ్య గారు వస్తానని చెప్పారు. వెంటనే దేవుని సంకల్పం చిత్తమని చెప్పి తెలుసుకొని మరలా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 5 రోజులు నిరటంకంగా ప్రభు జరిగించారు. గత దినాల్లో ఈ టింటి పార్టిసిపేషన్ అలాగే ఒక్కొక్క నిన్నటి దినాన్ని నిర్మల ప్రాంతపు దైవజనులతో వచ్చారు. ఈ దినాన్ని గరుడి చీపురు పలుకున్న దైవజనులు వచ్చారు. ఎవరు దైవజనులు కలిసి చేతులెత్తే దీవెన దైవజనులు పాస్టర్ గారు చేతులెత్తండి. ఎంతమంది ఇది ఏదో పాస్టర్ సెమినార్ ఉంది. ఎందుకంటే మాకు తెలుసు ఆ దైవజనులు రావటం ఉండటం కూడా మనకి గొప్ప ఆనందం కలిగే సమయంలో నా మాట్లాపేసే దైవజనులు పెద్దలు ప్రియులు దేవుని సేవకులు రవికుమార్ గారికి ఇంకా వారికి దేవుడు అనుగ్రహించిన సంఘము అలాగే పలు స్థలాల నుంచి వచ్చిన ప్రియ సేవకులందరికీ హృదయపూర్వకమైన ఉదయకాలపు ఉజ్జీవపు వందనాలు. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది. నేను విశాఖపట్నం రావటం మరి చీపుపల్లి నుంచి వచ్చినటువంటి స్టీఫెన్ గారు రావాలని అంటాం. సో దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా మీ మధ్యకి రావటం జరిగింది. నాతో పాటు దేవుని దాసులు విజయ డానియల్ గారు అలాగే సత్యానందం గారు విజయ డానియల్ గారు నన్ను తీసుకుని వచ్చారు. ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ తెల్లవారుజామున మిమ్మల్ని అందరినీ చూడటం నేను నిజంగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథం దయచేసి చూడండి. యోవేలు గ్రంథం దయచేసి చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశవాసులందరూ వణుకుదురుగాక. తర్వాత అదే అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆ తర్వాత 2వ అధ్యాయమే 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. 3వ అధ్యాయం 14వ వచనం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదముల యొద్ద సాగిలపడి
నమస్కరించి పూజించి మీ పరిశుద్ధ నామమును మహిమపరుస్తూ ఉన్నాం. మీ పాదములకు మొక్కి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, దీన సేవకునైన నన్ను, మీ దాసులను ఈ స్థలంలో సమకూర్చినందుకు స్తోత్రాలు. మమ్మల్ని క్షేమంగా విశాఖపట్నం నుంచి తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు. మీ దాసులు రవికుమార్ గారిని బట్టి వందనాలు. పలు స్థలముల నుండి దూర ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చిన ప్రియా సేవకులందరినీ కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ విజయనగరము ప్రభువా, విజయుడైన ప్రభువుకి సొంత మగునుగాక. నజరేయుడైన యేసు నామమున సాతాను చీకటి అంధకార శక్తులు బంధిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ స్థలములో మీ మహిమ బయలు వెడలుగాక. ఈ సాతాను సంబంధమైన డిస్టర్బెన్స్ అంతటిని యేసు నామమున లయపరుస్తున్నాం. ప్రభువా, మా ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రజల యొక్క కన్నులు తెరవండి. ప్రభువా, వారు నిజరక్షకుడు అయిన మిమ్మల్ని తెలుసుకోవటానికి సహాయం చేయండి. ఈ విజయనగరము పూర్తిగా రక్షించబడిన కాక, అధికారులు రక్షించబడుదురు కాక. ఈ ప్రాంతంలో ప్రభువా గొప్ప ఉజ్జీవ జ్వాల మండును గాక. మీ సేవకులను మీ యొక్క అగ్నితో మీరు నింపుదురు గాక. మునిపెన్నడు చూడని కార్యాలు బిడ్డలు చూచుదురు గాక. మా పితరులు చూసిన గొప్ప ఉజ్జీవాన్ని మా దినాల్లోనే దయచేయుదురు గాక. దీన సేవకుడైన నన్ను విరవండి. ప్రభువా, పరలోకము నుండి మాట్లాడండి. మీ స్వరమే వినటానికి సహాయం చేయండి. మీ స్వరూపమునే చూస్తానికి సహాయం చేయండి. మీ నామమే అత్యున్నతంగా హెచ్చించబడును గాక. మీ పరిశుద్ధ నామం అత్యున్నతంగా హెచ్చిస్తూ కనపరుస్తూ నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును కీర్తిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ప్రియులరా, యోవేలు గ్రంథం బహు రమ్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ప్రవచన గ్రంథం. యోవేలు అంటే అర్థము యెహోవాయే దేవుడు, ద లార్డ్ ఈజ్ గాడ్. యోవేలు చాలా గొప్ప ప్రవక్త. యోధా ప్రాంతంలో ప్రవచిస్తున్నటువంటి గొప్ప ప్రవక్త. క్రీస్తు పూర్వము సుమారు 500 లేక 700 సంవత్సరాల క్రితము ఈ ప్రవక్త అద్భుతంగా ఈ ప్రవచనాన్ని చెప్పినట్లు మనం చూస్తాం. యోవేలు గ్రంథాన్ని దయచేసి చూడండి. ఈ ఉదయకాలము మరి మీ కొరకు ఏ వాక్యమును ప్రభువా మీరు దయచేస్తారు అని నేను ఎదురు చూస్తూ ఉండగా ఈ యోవేలు గ్రంథాన్ని ప్రభు దయచేశారు. యోవేలు గ్రంథాన్ని దయచేసి జాగ్రత్తగా చూడండి. ఆ దినాలలో భయంకరమైన దినాలు. ఆ దినాలలో తెగులు భయంకరంగా వచ్చింది. యోధా రాజ్యం అంతా కూడా భయంకరంగా నాశనం అయిపోయింది. మిడతలు, గొంగళ పురుగులు, తర్వాత ఇంకా పసరు పురుగులు, ఇవన్నీ కూడా పంటను పూర్తిగా నాశనం చేసేసి యూదా ప్రజలందరూ భయంకరమైన స్థితిలో ఉండగా దేవుడు యోవేలుకి ప్రత్యక్షపరిచిన వాక్య భాగము. యోవేలు గ్రంథాన్ని చూడండి. యోవేలు గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి కీ మాట ఏంటంటే యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్. ఈ ఉదయకాలన ప్రభువునందు అత్యంత ప్రియులైన దైవ సేవకులు, విశ్వాసులు, సహోదరి సహోదరులకు నేను మీతో చెప్పే ఒక మాట ఏంటి అంటే యెహోవా దినము వచ్చుచున్నది. నా వర్తమానం అయిపోయింది. ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. యెహోవా దినము వచ్చుచు ఉన్నది. ఈ ప్రపంచమంతటి మీద దేవుని తీర్పు వచ్చే రోజుల్లో ఉన్నాం. భయంకరమైన ఈ ప్రజల మీదకి దేవుని యొక్క భయంకరమైనటువంటి తీర్పు వచ్చేటువంటి ఈ భయంకరమైన దినములలో ఉన్నాం.
యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్. చూడండి దయచేసి ఈ యోవేలు గ్రంథాన్ని జాగ్రత్తగా చూడండి. ఈ 3 అధ్యాయాల్లో 3 యెహోవా దినాలు ఉన్నాయి. 3 యెహోవా దినాలు, 3 డేస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దినము అంటే అర్థం దేవుడు తీర్పు తీర్చే దినము. దేవుడు తన ప్రజల మీదకి, లోకంలో ఉన్న ప్రజలందరి మీదకి ఆయన ఉగ్రతను పంపేటువంటి దినము అని అర్థం. యెహోవా దినము చూడండి దయచేసి. 1వ అధ్యాయం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల్లో 3 యెహోవా దినాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం మైక్లు చదువుతారండి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. యెహోవా దినము వచ్చెనే అని మనం చూస్తాం. ఈ మొదటి యెహోవా దినం అంటే ఆ దినాలలో వచ్చిన దేవుని తీర్పు. ఆ యెహోవా దినం ఏంటయ్యా అంటే భయంకరమైన తెగులుతో యూదా దేశాన్ని అంతటినీ దేవుడు మొత్తాడు. భయంకరమైన తెగులు, అస్సలు ప్రజలకు తినటానికి గుప్పెడి గింజలు కూడా లేనటువంటి పరిస్థితి. దేవుని యొక్క భయంకరమైనటువంటి తీర్పు వచ్చినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి 1వ అధ్యాయములో 3వ వచనం నుండి కొన్ని వచనాలు, 3వ వచనం నుండి దయచేసి చూడండి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. చదమ్మా. వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి, మిడతలు విడిచిన దానిని పసుర పురుగులు తినివేసి ఉన్నవి. పసుర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేల్కొని కన్నీళ్లు విడుడి. భయంకరమైనటువంటి పరిస్థితి, ఏమీ లేదు. చాలా ఘోరమైన పరిస్థితి అన్నమాట. యూదా ప్రాంతం అంతా మనం కిందకు వచ్చినట్లయితే అస్సలు ఏమీ లేదన్నమాట. యాజకులను యోవేలు పిలుస్తాడు, పెద్దలను పిలుస్తాడు. మీరు గోనె బట్ట కట్టుకొని అంగలార్చండి అంటాడు. మొదటి యెహోవా దినము, ఆ దినాలలో వచ్చిన భయంకరమైనటువంటి తెగులు, నాశనం అన్నమాట. ఉదాహరణకి ఆల్రెడీ ఈ ప్రస్తుతము ఈ భయంకరమైన తెగులు, తీర్పులు దేవుడు ఈ ప్రపంచంలో పంపిస్తూనే ఉన్నాడు. 2వ యెహోవా దినము, అది 2వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. సీయోను కొండ మీద బాకా ఉండి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయండి. పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయండి. యెహోవా దినము వచ్చుచున్నది. 2వ యెహోవా దినము, యెహోవా దినము వచ్చుచున్నది. మొదటి యెహోవా దినము వచ్చేనే, అది ఆల్రెడీ వచ్చేసింది. 2వది యెహోవా దినము వచ్చుచున్నది. ఈ 2వ యెహోవా దినం ఏంటంటే యూదా రాజ్యం మీదకి బబులోను సామ్రాజ్యం వస్తుంది. భయంకరమైనటువంటి యుద్ధం. యూదా రాజ్యం మీదకి బబులోను సామ్రాజ్యం వచ్చి, బబులోను సైన్యం వచ్చి ఘోరంగా నాశనం చేసేటువంటి పరిస్థితి. అది 2వ అధ్యాయము. ఓకే, అది ఘోరమైనటువంటి యెహోవా దినము. 3వ యెహోవా దినం వచ్చేసి చూడండి, ఇది యుగాంతమందు రాబోయే యెహోవా దినము. ప్రభు యొక్క ఆగమనం తర్వాత, ప్రభు యొక్క రాకడ సమయంలో వచ్చేటువంటి యెహోవా దినము. అది 2వ అధ్యాయంలో చూడవచ్చు, 3వ అధ్యాయంలో చూడవచ్చు. 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయము 29వ వచనం లేక 30వ వచనం నుండి చదువుతామా. మరియు ఆకాశమందును భూమి అందును మహత్ కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము. 3వ యెహోవా దినాన్ని ఏమన్నాడంటే యోవేలు,
యెహోవా యొక్క భయంకరమైన మహాదినము. రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చదువు. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఇది యెహోవా భయంకరమైన మహాదినము. ఆ దినాన ఏం జరగబోతుందంటే సూర్యుడు రక్తవర్ణం అయిపోతాడు, సృష్టి అంతా చీకటమయమైపోద్ది, భయంకరమైన ఉగ్రత భూమి మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఈ ఉదయకాలంన నా హృదయంలో అతి భారంగా దేవుడు ఉంచిన వాక్యం ఏంటి అంటే, దేవుని సేవకులారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనం చాలా భయంకరమైన దినములలో ఉన్నాం. ఇక సమయం లేదు, ఇంకా దేర్ ఇస్ నో టైం. యెహోవా దినము వచ్చుచున్నది. ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ కమింగ్. సూర్యుడు రక్తవర్ణం అయిపోతాడు. ఓ చంద్రుడు చీకటిమయమైపోతాడు. ఈ భూమి అంతా కూడా లయమైపోయే దినం రాబోతోంది. దైవ సేవకులారా మేల్కొనండి, దేవుని ప్రజలారా మేల్కొనండి. ఈ ప్రజల కొరకు కన్నీరు కార్చండి. ఇది పరిశుద్ధుడైన దేవుడు అనుగ్రహిస్తున్న పిలుపు. 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయం కూడా ఈ 3వ యెహోవా దినాన్ని గురించి మనం చూస్తాం. 3వ అధ్యాయం 14వ వచనం చదువుమా. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా తీర్పు తీర్చి యెహోవా లోయ అనగా యెహోషాపాతు లోయలో ఒలీవల కొండ 2 భాగాలకు విడిపోతుంది. మధ్యలో లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో ఆయన మహిమ గల రాజు తన మహిమా సింహాసనం మీద కూర్చొని ప్రజలందరికీ తీర్పు తీర్చేటువంటి సమయం రాబోతుంది. చదువు, స్పీడ్గా చదువు. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయాను. యెహోవా సియోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. అది భయంకరమైన పరిస్థితి. యోవేలు రాబోయే యెహోవా దినాన్ని చూచి ప్రజలకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, ప్రియ సేవకులారా, ప్రియ దేవుని ప్రజలారా, మనం భయంకరమైన అర్జెంట్ సమయంలో ఉన్నాం, ఎమర్జెన్సీ సమయంలో ఉన్నాం. యెహోవా దినము వచ్చుచున్నది. ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. యెహోవా భయంకరమైన దినము. సూర్యుడు రక్తవర్ణమైపోయేటువంటి దినము, చంద్రుడు కాంతిహీనమైపోయేటువంటి భయంకరమైన దినము. ఓ ఆ భయంకరమైన దినము వచ్చుచున్నది. ఇక సమయం లేదు, మనం కన్నీరు కార్చవలసిన దినాల్లో ఉన్నాం. అది యోవేలు యొక్క వర్తమానం. యోవేలు యెహోవా దినమును గురించి వర్తమానం చెప్తూ దేవుని ప్రజలను, దేవుని పిల్లలను, సంఘాన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈజ్ కాలింగ్ ఆల్ ద పీపుల్. ఆయన పిలుస్తున్నాడు. యోవేలు గ్రంథంలో ప్రైజ్ ది లార్డ్. యోవేలు దేవుని ప్రజలను పిలుస్తున్నాడు. మీరు దయచేసి యోవేలు గ్రంథాన్ని చూడండి. యోవేలు గ్రంథంలో 5 పిలుపులు చెప్తాను, 5 కాల్స్. సంఘమును ఆయన పిలుస్తూ ఉన్నాడు, విశ్వాసులను పిలుస్తూ ఉన్నాడు, దేవుని సేవకులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే, ఒక ప్రక్కన ప్రస్తుతము భయంకరమైన వరదలు, ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా వరదలు, ఫ్లడ్స్. ఇంకా కొంతకాలం క్రితము భయంకరమైన కరోనా, ఈ తెగుళ్ళు ఎంత జరుగుతూ ఉంటే
దేవుని ప్రజలు నిద్రిస్తూ ఉన్నారట, మత్తులుగా ఉన్నారంట. నేను 5 పిలుపుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పిలుపు, కాల్ నెంబర్ 1 చూడండి. మొదటి అధ్యాయం 5వ వచనం. మత్తులారా, చదువు, మేల్కొని కన్నీరు విడువుడి. మొదటి పిలుపు, కాల్ ఫర్ వేకప్. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువడి. మేల్కొల్పుకైన పిలుపు. ఓ విశ్వాసి, ఓ దేవుని సేవకుడా, మత్తులో ఉన్న బిడ్డలారా, మేల్కొనండి, వేకప్. ఇది మొదటి పిలుపు. దేవుడు తన సేవకులను పిలుస్తున్నాడు. నేను కొంచెము మీ మధ్యలో కాస్త ఏడుద్దాం అనిపిస్తాం. ప్రియమైన సేవకులారా, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. చాలా ఘోరమైన దినాలు. ఇక సమయం లేదండి. దేవుడి ప్రపంచమునకు తీర్పు తీర్చే సమయం ఆసన్నమైంది. యెహోవా దినము వచ్చుచూ ఉంది. మొదటి పిలుపు, కాల్ ఫర్ వేకప్. రెండవది చూడండి, 13వ వచనం చూడండి. 13వ వచనం కొంచెం ఫాస్ట్ గా చదవండి. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువార్లారా, రోదన చేయుడి. రెండవ పిలుపు, కాల్ ఫర్ క్రై. కన్నీటి కొరకు పిలుస్తుంది. యాజకులారా, చాలా భయంకరమైన పరిస్థితి. రోదన చేయండి, గోనె పట్ట కట్టుకోండి, కన్నీరు విడవండి. దేవుని మందిరములు మోయబడి ఉన్నాయి. అయ్యో, దేవుని మందిరములోనికి నైవేద్యము, పానార్పణము రాలేదు. ఇది యోవేలు చూసి ఏడుస్తూ ఉన్నాడు. చాలా ప్రాంతముల్లో పరిస్థితి ఇది. గత దినాలలో ఈ కరోనా సమయంలో ఇది పరిస్థితి. కాల్ ఫర్ క్రై, అది రెండవ పిలుపు. దెన్ మూడవది 2వ అధ్యాయం 12వ వచనంలో, 2వ అధ్యాయం 12వ వచనం. కన్నీరు విడిచుచు దిక్కించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మూడవ పిలుపు, థర్డ్ కాల్, పశ్చాత్తాపం కొరకైన పిలుపు. గాడ్ ఈస్ కాలింగ్ ఫర్ రిపెంటెన్స్. ఎప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మీ దేవుని యొద్దకు రండి. అది మూడవ పిలుపు. దెన్ ఫోర్త్ కాల్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 4వది చాలా ముఖ్యం. చూడండి, దయచేసి కిందకు వద్దాము. 2వ అధ్యాయం 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటనను పిలువనంపుడి, పెద్దలను పిలువనంపండి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకును మధ్యన నిలువబడి కన్నీరు విడిచుచు, మంటపమునకు బలిపీఠానికి మధ్య నిలువబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీదకి ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింప. ఇది వారు యాజకులు ఏం చేయాలో తెలుసా? మంటపమునకు బలిపీఠానికి మధ్య నిలువబడి కన్నీరు విడవాలి, రోదన చేయాలి. ఇది 4వ పిలుపు. ఇదేంటో తెలుసా? కాల్ ఫర్ రిస్టోరేషన్, పునరుద్ధరణ కొరకైన పిలుపు. 25వ వచనం, 25వ వచనం చదవండి. 24 కూడా అదే చదవమ్మా. కొత్త తైలమును గానుగుల పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఇదేంటంటే ఇది 4th కాల్ ఫర్ రిస్టోరేషన్. కోల్పోయినదంతా తిరిగి ఇవ్వటానికి దేవుడు పిలుస్తాడు. దెన్ 5th కాల్, 5వ కాల్ ఏంటి అంటే 28వ వచనం.
28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూపుదురు. ఇది 5th కాల్ ఫర్ రివైవల్. ప్రభువునందు ప్రియమైన దేవుని సేవకులారా, ప్రభువునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘ బిడ్డలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాలమున దేవుడు తన సేవకుడైన ప్రవక్త అయిన యోవేలు ద్వారా మాట్లాడుతున్న మహా గొప్ప మాట. ఆయన పిలుస్తూ ఉన్నాడు, మత్తులారా మేల్కొనండి, ద్రాక్షారసం పానం చేయవారులారా మేల్కొని కన్నీరు విడవండి, యాజకులారా గోనె పట్టు కట్టుకొని రోదనము చేయండి. ఓ విశ్వాసులారా, ప్రభు బిడ్డలారా, ఈ ప్రపంచము కొరకు రోదన చేసే సమయం ఆసన్నమైనది. మన రాష్ట్రము కొరకు, మన దేశము కొరకు, మన రాష్ట్రాల కొరకు కన్నీరు కాచేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మనపూర్వకంగా కన్నీరు విడిచు దుఃఖించుచు తిరిగి నా యొద్దకు రండి. ఇది దేవుని యొక్క పిలుపు. ఓ ప్రియులారా, మీరు కోల్పోయిందంతా తిరిగి ఇస్తాను. ఆ తర్వాత నేను ఈ ప్రజల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దిస్ ద కాల్ ఆఫ్ గాడ్. యోవేలు చాలా గొప్ప ప్రవక్త. నేను ఈ వర్తమానంలో ముగింపులోనికి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక గొప్ప రహస్యం మీతో చెప్పి మనం ముగింపులోనికి వెళ్దాం. యోవేలు చాలా గొప్ప ప్రవక్త, దేవుని సేవకుడు. లీనోడ్ రావెన్ హిల్స్ అనే మహా గొప్ప సేవకుడు ఇట్లా అంటాడు, ప్రవక్తలట వారు ఎప్పుడు కనపడరంట, ఎమర్జెన్సీ టైంలో కనపడతారట. అత్యవసర సమయంలో భయంకరమైనటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు సడన్గా కనపడి దేవుని యొక్క వాక్యాన్ని అందించి వెళ్ళిపోతారంట. అట్లాగా యోవేలు చరిత్రలో అకస్మాత్తుగా సడన్గా కనపడ్డాడు. కనపడి కేక వేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడైనను 2వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈ రాత్రి ఈ తెల్లవారుజామున ఈ ఉదయకాలమున ఈ 2వ అధ్యాయంలో నుండి 2 గొప్ప మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2 గొప్ప మాటలు. మొదటి గొప్ప మాట, ఆయన పశ్చాత్తాపడే దేవుడు. అది చాలా గొప్ప మాట. దేవుని వాక్యములో ఎవ్వరు చెప్పని మాట యోవేలు చెప్పాడు. చూడండి దయచేసి. ఈ ఈ ఈ ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇక్కడ చేరి ఉన్న సేవకులు చాలా గొప్ప సేవకులు ఉన్నారు. చాలాసేపు మీరు వాక్యం చెప్పగలరు. నేను మరి మీకు చెప్పాల్సిన అవసరం లేదేమో. నేను మీ ముందు నిలబడి కొన్ని నిమిషాలు ఏడిస్తే నా వర్తమానం అయిపోయినట్టే. చూడండి దయచేసి 2వ అధ్యాయం దయచేసి చూడండి 14వ వచనం. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి పెద్దగా మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలరు? మీరు గమనించండి, మొదటి మాట నేను మీతో చెప్పాలని ప్రేరేపించబడిన మాట ఏంటంటే ఆయన పశ్చాత్తాపడే దేవుడు. అది చాలా గొప్ప మాట. ప్రవక్తలలో ఎవ్వరూ ఈ మాట చెప్పారు, ఓన్లీ జోయల్ చెప్పారు. ఆయన పశ్చాత్తాపడే దేవుడు. 2వ మాట మీతో చెప్తాను. మొదటి మాట ఈజ్ గాడ్. ఇక్కడ పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాపం అన్న మాట రిపెంటెన్స్ అని వాడకూడదు. అక్కడ వాడబడిన మాట ఏంటంటే ద గాడ్ హూ రెలెంట్స్, RELENTS, రెలెంట్స్. ఆయన పశ్చాత్తాపడే దేవుడు. 2వ మాట ఏంటి అంటే అదే అధ్యాయము 18వ వచనం లేక 18వ వచనం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూనే దేవుడు. 2 మాటలు చూడండి. ద గాడ్ ఆఫ్ జెలస్,
ద గాడ్ ఆఫ్ రిలయన్స్, పశ్చాత్తాపడే దేవుడు. ఈ కొంచెం ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. మీకు ఎక్కడ లేని ధైర్యం కలిగించాలని నా యొక్క ఆశ. అందరు నాకెళ్ళి చూడండి, దేవుని సేవకులు అందరూ నాకెళ్ళి చూడండి. మనం అందరూ ఈ సమాజంలో ఎన్నిక లేని వారు కావచ్చు, బలహీనులం కావచ్చు, ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చు. అమ్మా, ఇక్కడ చేరిన విశ్వాసులారా, మనమందరం కూడా సమాజంలో బలహీనులంగా ఉండవచ్చు, ఎన్నిక లేని వారంగా ఉండవచ్చు. నేను మీతో ఒక బంగారు మాట చెప్పిన, అయితే ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క భవిష్యత్తు నీ మీద ఆధారపడింది. అందరు చేయొచ్చు, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చేయొచ్చు, మీ మోకాళ్ళ మీద ఆధారపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం బలహీనులమే, మనం ఎన్నిక లేని వారమే, మనల్ని ఎవరు లెక్క చేయరు. అయినప్పటికీ మీ మోకాళ్ళ మీద ఈ దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడింది, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఆధారపడింది, ఈ విజయనగరం యొక్క భవిష్యత్తు ఆధారపడింది. నేను చాలా గొప్ప మాట చెప్పాను. మీరు మోకరించి కన్నీరు కాడిస్తే ఆయన పశ్చాత్తాపడే దేవుడు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పశ్చాత్తాపడే దేవుడు అంటే ఏంటో మీకు చెప్తాను. ఇది మీరు మన తెలుగు భాష చదివితే అర్థం కాదు. ఇంగ్లీష్లో అదే యాంప్లిఫైడ్ వర్షన్లో చదివితే మీకు అర్థమవుతుంది. ద గాడ్ హూ టేక్స్ బ్యాక్స్ ద సెంటెన్స్. చూడండి, చెప్తాను. ఒక భర్త భార్య పాపం చేసింది అనుకోండి, చేయరాని పని చేసింది అనుకోండి, కేసు వేసాడు భర్త, విడాకులు ఇచ్చేయడానికి కేసు వేసాడు. మళ్ళీ ఆ కేసు వెనక్కి తీసుకుంటాడా? మాట్లాడండి, తీసుకోడు కదా. అయితే దేవుడంట ఆ కేసు మళ్ళీ వెనక్కి తీసుకుంటాడంట. అది ఈ వచనం కాదు. ఆయన పశ్చాత్తాపడే దేవుడు. దేవుడు ఇట్లా అన్నాడు అనుకో, నిన్ను నాశనం చేసేస్తాను అన్నాడు అనుకో, నువ్వు ఏడిస్తే ఆయన కనికరించి, సరేలేరా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేస్తాను పో అంటే. మీకు అర్థమైందా? ఇది చూడండి. మరి కొంతమంది పెద్ద దైవ సేవకులు ఏమన్నారో తెలుసా? మనం ఉపవాసం ఉండి ఏడిస్తే మనం మారాలి కానీ దేవుడు మారడు అని చెప్పారు. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయన కానీ యోవేలు ఏం చెప్తాడంటే దేవుడు మారుతాడని చెప్తాడు. దేవునికి యెషయా వచ్చి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మోకాళ్ళ మీద ఆయన హృదయాన్ని తాకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకపు అధికారులు మనం లెక్క చేయకపోవచ్చు, వీళ్ళకి ఏదో పిచ్చి పట్టిందిరా నన్ను ఊరికే అంటూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, ఈ మనిషి అతను నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోవడం లేదంటారు. విజయవాడలో ప్రస్తుతం 50 దినాలు వేకప్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. 50 days. భారతదేశం మేలుకో పుస్తకం మీరు చూసారా? 50 దినాలు అది కొత్త న్యూ ప్రింట్ వచ్చింది. 50 days. దాంట్లో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, గిల్బర్ట్ టెనెంట్ అని. తాను ఏం చేస్తాడంటే తను సిక్ అయిపోతాడు, ఇంకా చనిపోతాడన్నారు వైద్యులు. అప్పుడు ఏం జరిగిందంటే, అవసరం లేదు, ఇది నేను పంపిస్తాను, దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. గిల్బర్ట్ టెనెంట్ దేవుణ్ణి అడుగుతాడు, దేవా నాకు 6 నెలలు అవకాశం అన్నాడు. 6 months తన జీవితాన్ని పొడిగిస్తాడు దేవుడు. 6 నెలల్లో అమెరికా తల్లకిందులు అయిపోద్ది, బోస్టన్ దేశం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గొప్ప రివైవల్ వస్తుంది. ఈ ఉదయ కాలంలో ప్రియమైన దేవుని సేవకులారా, అందరూ నాతో చెప్పండి, ఇప్పుడైనను. ఇంకొంచెం పెద్దగా చెప్పండి, అందరూ పెద్దగా చెప్పండి. ఎప్పుడైనా. ఇప్పుడైనా అంటే అర్థం ఏంటి? ఇప్పుడైనా అంటే అర్థం ఏంటంటే, మన జీవితం అంతా నష్టపోయి ఈ చివరి సమయంలో అయినా, ఇప్పుడు దాకా నువ్వు చేయకపోయినా ఇప్పుడైనా అన్న మాట కొంతమంది సేవకులు ఏమంటారండి, కొంతమంది ఇది స్కూల్ టీచర్ భాష అంట. ఇప్పుడు దాకా చదవకపోతే చదువుపోయో, ఇప్పటి నుంచి చదివినా నీకు ఫస్ట్ క్లాస్ వస్తుందండి.
అట్లాగే ఇప్పుడు దాకా టైం వేస్ట్ అయింది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, దేవుడి గొప్ప కార్యం. ఆయన పశ్చాత్తాపడే, ఆయన ఉగ్రతను వెనక్కి తీసుకునే అది. ఇప్పుడు చదువమ్మా 12వ వచనం త్వరగా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన నా మెయిన్ మాట ఇదే, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కనుక ఈ విజయనగరం కీడు పంపిస్తా ఉంటున్నాడు. మనం మోకరి చేస్తే ఆ కీడుని ఏం చేస్తాడు? ఉజ్జీవాన్ని ఇచ్చేస్తాడు దేవుడు. ఆయన పశ్చాత్తాపడే దేవుడు, ద గాడ్ ఆఫ్ రిలయన్స్. ఆయన కన్నీరు కార్చే దేవుడు. ఒకసారి హోషేయ గ్రంథం చూడండి 11వ అధ్యాయం. నా మెయిన్ మాట ఇది. బాగా అవుదండి, ఇక సమయం లేదు. మీరు ఎట్లా ప్రార్థన చేయాలంటే ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, రోదనము చేయండి, మనపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. ప్రియమైన దైవ సేవకులారా, తల్లులారా, తండ్రులారా, నా యొక్క వేదన పాలు మన పితరుల దినాల్లో చూసిన ఉజ్జీవాన్ని మనం చూడాలి. ఇంగ్లాండ్లో భయంకరమైన మంచు కురిసే టైంలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడు మంచులో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడంట. ఒక అతను ఆపి, ఎక్కడికి పరిగెడుతున్నామంటే ఆయన అంటున్నాడంట, జార్జ్ వెట్ఫీల్డ్ గారు వాక్యం చెప్తున్నారు, ఇందామని పరిగెడుతున్నారు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కమ్యూనిస్ట్ నాయకులు, పెద్ద పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, అధికారులు, మంత్రులు నేల మీద సాగిలు పడి తమ పాపాలు ఒప్పుకొని రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలిగి. ఆ దినాలు చూడాలి. ఆ దినాలు చూడాలంటే ఇదిగో ఈ 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి రండి. మీ దేవుడు ఆయన సింహాసనం నుండి తీర్పు ప్రకటించినప్పటికీ మీ మీద ఉగ్రతను ఆయన పశ్చాత్తాపడి వెనక్కి తీసుకునే దేవుడు. దేవుడు వేరు చూస్తాడు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఆయన అత్యంత కృపగలవాడు, ఆయన శాంతమూర్తి, దయగల దేవుడు. మీ దేశమును ఆశీర్వదించే, మీ ప్రజలను దర్శించే, అది యోవేలు చెప్తున్నాడు. హోషేయ గ్రంథం చూడండి, ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. దేవుని యొక్క వేదన నేను మీతో చెప్తున్నాను. 11వ అధ్యాయము 8వ వచనం నుండి. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మాను వలె నేను ఎట్లు చేతును, సెబోయిం నాకు చేసినట్లు నీకు ఎట్లు చేతును, నా మనస్సు మారినది. గమనించండి, దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నా మనస్సు. చెప్పండి. అమ్మ బాబోయ్. మరి ఒక ప్రక్కనేమో దేశ ప్రజల యొక్క పాపం ఎక్కువైపోతుంది, వీళ్ళు నాశనం చేసేద్దాం అనుకుంటున్నాడు దేవుడు. మాకు పక్కనేమో ఎట్లా నాశనం చేయను అనుకుంటున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు. ఈ మధ్యలోనూ నిలబడాలి. మీకు ఒక బంగారు వచ్చిన మీకు చూపించి ముందుకెళ్తాను. యేస్కేలు గ్రంథం 22:30 చూడండి. యేస్కేలు గ్రంథం 22:30. యేస్కేలు గ్రంథం 22. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. చదువుమా. కావున నేను నా క్రోధము వారి మీద కుమ్మరింతును. మళ్ళీ చదువు. కావున మళ్ళీ ముందు నుంచి దేశమును పాడు చేయకుండానట్లు. అర్థం చేసుకున్నారా? ఈ వచనం అర్థం చేసుకున్నారా? దేశాన్ని పాడు చేయడానికి ఎవరు వస్తున్నారంట? ఎవరు వస్తున్నారు? నేనంటే ఎవరు? దేవుడే. మరి ఒక తండ్రి అట. ఈ వచనం మీకు అర్థం చేసుకోండి. నేను ముగింపులోకి వస్తున్నాను.
ఒక తండ్రి అంటే కోపం వచ్చి తన పిల్లోడు పాపం చేశాడు, చేయరాని పని చేశాడు. ఆయన కోపం తట్టుకోలేక దయచేసి నాకెళ్ళి చూడండి, తండ్రికి బీపీ బాగా పెరిగిపోయింది. రేయ్ నిన్ను చంపేస్తాను రా, నిన్ను కొట్టేస్తాను రా, నిన్ను నరికేస్తాను రా అంటూ వస్తున్నాడు. ఎవరు? వస్తూ భార్యకి వెళ్ళి చూసి, ఏమమ్మా మధ్యలోకి వస్తే ఆగుదాం అనుకుంటే రావేంటి అంటాడంట. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఇది వచ్చిన యొక్క అర్థం. దేవుడు వస్తున్నాడు, నేను నాశనం చేసేస్తాను అంటున్నాడు. సేవకులకు కనిపిస్తే మీరు మధ్యలో వస్తే ఆగుదాం అనుకుంటే రాలేంటి అంటాడంట. మీరు రాలేదు కాబట్టి ఈ దేశాన్ని ఏం చేస్తాను. ఇప్పుడు చూడండి, అర్థం అవుతుంది మీకు. 30వ వచనం, నేను దేశమును పాడు చేసి ఆయన మధ్యలో ఎందుకు రావటం? కొడతానికి వస్తున్నాడు, నువ్వు రామ్మ మధ్యలో కట్టడం ఎందుకు? కొట్టేవాడు కొట్టొచ్చుగా. ఇది దేవుని యొక్క ప్రేమ. ఆయన హృదయం ఎంత అల్లాడుతుందో చూడండి. నేను దేశమును పాడు చేయడానికి వస్తున్నా, కానీ పాడు చేయకుండా ఉండాలని నా ఆశ. ఈ ప్రజలను రక్షించాలని ఆశ, ఈ ప్రజలను దీవించాలని ఆశ. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. రాలా కాబట్టి నేను ఏం చేస్తాను? కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. అయ్యా, ఈ విజయనగరంలో ఎవరైనా చనిపోయారంటే దానికి మనమే బాధ్యత. వాళ్ళ పాపాన్ని బట్టి చనిపోయినా నువ్వు ప్రార్థన చేస్తే బతికేవాడేమో. కాబట్టి నువ్వు నేను లెక్క. కమాన్ దేవుని బిడ్డలారా, ఆయన అత్యంత కృపగల దేవుడు, శాంతమూర్తి, కరుణామయుడు. ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నాం, గొప్ప కార్యం చేస్తాడు. మొదటిది పశ్చాత్తాపడితే, 2 రోషము పూనేది. ఆ రోషం పూనే అక్కడ మీరు చూస్తే 2 బాకానాదాలు ఉన్నాయి. మొదటి వచనం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊది. ఈ మొదటి బాకా ఏంటంటే ఇట్ ఈస్ ద ట్రంపెట్ సౌండ్ ఆఫ్ వార్నింగ్. హెచ్చరిక బాకానాదం, హెచ్చరిక బాకానాదం. 15వ వచనం. సియోనులో బాకా ఊది. 2వ బాకా నాదం ఏంటంటే ఇట్ ఇస్ ద ట్రంపెట్ సౌండ్, ఇట్స్ ఎ కాల్ ఫర్ ఫాస్టింగ్, ఉపవాసం కొరకు బాకా. మొదటి బాకా ఏమో వార్నింగ్ అన్నమాట, 2వ బాకా ఏమో ప్రార్థన కొరకైన బాకానాదం. మీరు రండి. మరి సేవకులంట అందరు నాకెళ్తుంది, అమలారా ఐలర్ నాకెళ్తుంది. సేవకులంట బలిపీఠానికి మంటపానికి మధ్యలో నిలబడి ఆడవాలంట. ఈ ఇశ్రాయేలు పాపం అంతా ఇక్కడే. బలిపీఠం మీదేమో దేవునికి అర్పిస్తారు, మంటపం నుండి మీద నుంచేమో ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు ఉపదేశిస్తారు. ఈ రెండింటి మధ్యనే ఇశ్రాయేలు పాపం అంట. అక్కడ నిలబడి ఆడవాలంట. అప్పుడు నిలబడి ఏడిస్తేనంట అందరు నాకు చూడండి, మీకు ఎక్కడ లేని బలం వస్తుంది ఈ మాట వింటే. ఏడిస్తేనంట యెహోవా రోషం పూని ఎన్ని సంవత్సరాల పంట నష్టపోయారో ఆ పంట మొత్తం తిరిగిస్తాడంట. అది మరి ఒక మంచి మాట, ఒక దైవజనుడు చెప్పిన మాట. 50 సంవత్సరాలు నష్టపోయిందంట 10 నిమిషాల్లో దేవుడు తిరిగిస్తాడు. మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఒప్పుకుందామా? మన ప్రజల యొక్క పాపములను మోపుకుందామా? ప్రభువా, మా ప్రజల పాపములను క్షమించయ్యా, మా భారతీయుల పాపములను క్షమించయ్యా. నీతి అనే పాపం ఒప్పుకుంటున్నావయ్యా, వ్యభిచారం అనే పాపం ఒప్పుకుంటున్నావయ్యా. ఈ ప్రజల మీదకి మీ ఉగ్రత రానియొద్దయ్యా. ఓ ప్రభువా, మీ యొక్క ఆత్మను కుమ్మరించయ్యా అడుగుదామా? ప్రభువా, ప్రభువా నాయన, మా ప్రజలను కనికరించి స్వామి. కన్నీళ్లతో నేను కృంగిపోగా
పాప జీవితాన్ని సిలువలను మోసి నూతన జీవితమిచ్చి నీ సాక్షిగా నిలిపితివి. నా పాప జీవితాన్ని సిలువలను మోసి నూతన జీవితమిచ్చి నీ సాక్షిగా నిలిపితివి. అనుక్షణం నీలోనే హర్షిస్తా, విలువైన ప్రేమను నే చాటిస్తా. అనుక్షణం నీలోనే హర్షిస్తా, విలువైన ప్రేమను నే చాటిస్తా. అరాచక